పార్లమెంట్లో సెంగోల్ దుమారం చెలరేగింది. లోక్సభ స్పీకర్ చైర్ పక్కనున్న రాజదండాన్ని తీసేసి ఆ ప్లేస్లో రాజ్యాంగాన్ని ఉంచాలని సమాజ్వాదీ డిమాండ్ చేస్తోంది. ప్రతిపక్షాల విమర్శలను ఎన్డీఏ తిప్పికొట్టింది. తమిళ సంస్కృతిలో భాగమైన సెంగోల్పై విమర్శలు చేస్తూ ఉంటే కూటమి కిక్కురుమనడం లేదని ఎద్దేవా చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడానికి ముందు ఆమెకు రాజదండంతో పార్లమెంట్లోకి స్వాగతం పలకడం దుమారాన్ని రేపింది. సెంగోల్కు ఉన్న ప్రాముఖ్యత ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాజదండం స్థానంలో రాజ్యాంగాన్ని అమర్చాలని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఆర్కే చౌదరి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ప్రజాస్వామ్యం కోసం రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నామని, ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం ఒక చిహ్నమని లేఖలో పేర్కొన్నారు. దేశంలో పాలన రాజ్యాంగంతో నడవాలా లేక రాజదండంతో నడవాలా అని ఆయన లేఖలో ప్రశ్నించారు. రాజదండం స్థానంలో రాజ్యాంగాన్ని అమర్చి రాజ్యాంగాన్ని రక్షించండి అని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈసారి లోక్సభలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాక మోడీ సెంగోల్కు నమస్కరించలేదని ఆ పార్టీ ఎంపీ అఖిలేష్ ఎద్దేవా చేశారు. రాజదండంపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. సమాజ్వాదీ పార్టీ గతంలో రామ్ చరిత్ మానస్ పై విమర్శలు గుప్పించిందని, ఇప్పుడు భారతీయ సంస్కృతిలో భాగమై ముఖ్యంగా తమిళ సంస్కృతిలో భాగమైన సెంగోల్పై విమర్శలు చేస్తోందని ఆ పార్టీ మండిపడింది. సమాజ్వాదీ పార్టీ సెంగోల్ను అవమానించడాన్ని డీఎంకే పార్టీ సమర్థిస్తుందో లేదో స్పష్టం చెయ్యాలని ఎన్డీ కూటమిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. తమిళ సంస్కృతిపై ఎస్పీ నేతలకు ఎంత ద్వేషముందో ఈ వ్యాఖ్యల ద్వారా అవగతమవుతోందని యూపీ సీఎం యోగి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇంగ్లీష్తో పాటు తమిళంలోనూ యోగి ట్వీట్ చేశారు. గత ఏడాది మేలో కొత్త పార్లమెంటు ప్రారంభ సమయంలో సెంగోల్ సరికొత్త ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రధాని మోడీ బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించారు. అంతకుముందే దానికున్న చారిత్రక ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేశారు. బ్రిటిషర్లు భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండం నిదర్శనమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటెన్ భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అందించారని తెలిపారు. తమిళ పదమైన సెమ్మాయ్ అంటే ధర్మం అనే అర్థమని, దాని నుంచే సెంగోల్ అనే పదం వచ్చిందని అన్నారు. అంతకుముందు ఈ రాజదండం అలహాబాద్లోని మ్యూజియంలో ఉండేది. దాన్ని కొత్త పార్లమెంటు భవనం ప్రారంభం నాటికి ఢిల్లీకి తీసుకొచ్చి లోక్సభలో స్పీకర్ కుర్చీ పక్కన అద్దాల షెల్ఫ్లో ఆవిష్కరించారు.